ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పాషా మైలారం సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ఘోర ప్రమాదం సంబంధించిన మృతుల సంఖ్య 52 అని స్పష్టమైపోయింది. అయితే నిన్న 8 మందికి సంబంధించిన ఆచూకీ ఇంకా మేము తెలుపలేని పరిస్థితుల్లో ఉన్నాం. వాటికి సంబంధించిన DNA టెస్టులు కానీ మిగతా రకాల రసాయనిక టెస్టులు కానీ చేసే పరిస్థితుల్లో లేవని, వాటికి సంబంధించిన ఎట్లాంటి ఆధారాలు కూడా తమకు లభ్యం కాలేదని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు వారు బతుకున్నారా చనిపోయారా అని ఒక నిర్ధారణ కాకముందే మొత్తానికి అధికారులు మాత్రం అక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆ 8 మంది కుటుంబ సభ్యులకు గుట్టు చప్పుడు కాకుండా 15 లక్షల రూపాయలు వాళ్లకు ముట్టజెప్పి వాటికి సంబంధించిన సంతకాలు సేకరించి అటు పరిశ్రమ వాళ్ళందరికీ కూడా వాటి ద్వారా ఆ డబ్బులు ఇప్పించి వాళ్ళని తిరిగి వాళ్ళ గ్రామాలకు పంపించి వేయడం అనేది కొంత విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పరిశ్రమ అయితే ఇప్పటి వరకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ప్రకటించింది. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి కూడా ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు నిర్ధారణ అయినటువంటి 44 మందికి సంబంధించిన వారికి కూడా పరిశ్రమ నుంచి సరైనటువంటి నష్టపరిహారం ఇప్పటి వరకు అందలేదు. కేవలం శవాలను తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి దారి ఖర్చులను మాత్రమే వాళ్ళకి ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 మాత్రమే వారికి ఇప్పటి వరకు ఆ 44 కుటుంబాలకు ముట్టడం జరిగింది. అయితే ఈ పరిశ్రమ నుంచి మాత్రం వాళ్లకు ఇస్తామని చెప్పినటువంటి ₹1 కోటి నష్టపరిహారం ఇప్పటి వరకు ఎవరికి అందలేదు. 3 నెలల తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వస్తే వాటికి సంబంధించి ఆలోచిస్తామని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్స్ని ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ డెత్ సర్టిఫికెట్స్ ఆధారంగా మేము ఆ డబ్బుల్ని చెల్లిస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ₹1 కోటి విషయం మాత్రం ఇంకా స్పష్టంగా యాజమాన్యం చెప్పడం లేదు. దానికి సంబంధించి ఇస్తారా ఇవ్వరా అని వాళ్ళతో ఇప్పించే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా కూడా కనిపించడం లేదు. 15 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి పంపించడం వెనుక కారణం ఏమిటి? మిగతా వారికి కూడా 15 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలిచే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పటాన్చెరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ను కలవడానికి కొన్ని కుటుంబాలు వెళ్లిన నేపథ్యంలో ఆయన వేరే పనిలో ఉన్న నేపథ్యంలో ఆయన కలవలేకపోయారు. రేపటి నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి అధికారులను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ దుర్ఘటనకు సంబంధించి చాలా విషాదమైనటువంటి ఘటన జరిగినప్పటికీ కూడా అటు యాజమాన్యం నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఆ కుటుంబాలని ఆదుకోవడానికి అవసరమైనటువంటి ఒక సక్రమమైనటువంటి చర్యలు తీసుకోలేదనే అభిప్రాయాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయితే 8 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం 10-11 రోజుల పాటు వాళ్ళు ఇక్కడ నిద్రాహారాలు మాని ఎదురు చూసి కూడా వాళ్ళ శవాలు కూడా దక్కకపోవడంతో నిన్న కన్నీరు మున్నీరవుతూ వాళ్ళ ఊర్లకు తరలి వెళ్ళడం హృదయ విదారకంగా కనిపించినటువంటి పరిస్థితి నెలకొన్నది. పరిశ్రమ నుంచి ₹1 కోటి ఎక్స్గ్రేషియా తప్పకుండా ఆ కుటుంబాలకు ఇప్పించాలని చెప్పి మాత్రం డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇక గుమ్మడిదల మండలంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 156 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ మండలంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగించారు. తమ డిమాండ్ నెరవేరే వరకు కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా అక్కడి ప్రజలు చెప్పడం జరిగింది. ఇక ఈరోజు జహీరాబాద్లోని నిమ్జ్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా నిమ్జ్ కార్యాలయంలో పలు అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగాయని చెప్పి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు అక్కడ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు, ఏ మేరకు అవినీతి జరిగిందనే విషయాలు ఏసీబీ అధికారులు చెప్తే కానీ తెలిసే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటివరకు గోప్యంగా ఉంచుతున్నారు. ఎవరు ఇందులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే విషయాలు తేలే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మనోహరాబాద్ మండలం కాలకల్లో డీఎస్పీ నరేందర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అక్కడ కాలకల్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో వాళ్ళు కార్డన్ సెర్చ్ నిర్వహించి
అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా వాటికి సంబంధించిన కాగితాలు కానీ, వాటికి సంబంధించిన ఆర్సీలు కానీ లేకుండా తిరుగుతున్నటువంటి వాహనాలని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొంతమంది అనుమానితుల్ని కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్స్కి రావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా లైసెన్సులు లేకుండా, ఆర్సీలు లేకుండా వాళ్ళు వాహనాలు నడపడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఎవరైనా అనుమానాస్పదంగా ఆ ప్రాంతాల్లో కనిపిస్తే తక్షణమే పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని చెప్పి స్థానిక ప్రజలకు ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట సిపి కార్యాలయంలో ఈరోజు సిపి అనురాధ నేతృత్వంలో ఈరోజు సి టీమ్స్కు అట్లాగే భరోసాకు సంబంధించిన పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా సిద్దిపేట ప్రాంతంలో మహిళలకు రక్షణకు సంబంధించిన తీసుకుంటున్నటువంటి చర్యలపై ఆమె అటు భరోసా సెంటర్కు సంబంధించిన పోలీసు అధికారులతో అట్లాగే మహిళా పోలీసు అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్స్కి సమస్యలపై వచ్చేటువంటి మహిళల పట్ల అత్యంత మర్యాదగా వ్యవహరిస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె చెప్పడం జరిగింది. ముఖ్యంగా షీ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్స్కు ఫిర్యాదుతో వచ్చేటువంటి మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు అవసరమైనటువంటి పూర్తి సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన సందర్భాల్లో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపి అనురాధ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక సిద్దిపేటలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా షిర్డీ సాయిబాబా దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయానికి వచ్చి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో షిర్డీ సాయిబాబా దేవాలయం భక్తులతో కిటకిటలాడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యంగా వ్యాస మహర్షికి సంబంధించిన జయంతి సందర్భంగా గురు పూర్ణిమ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే చాలా ప్రాంతాల్లో కూడా గురు పూజ దినోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు బీఎస్పీకి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో బీఎస్పీని బలోపేతం చేయడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి బీఎస్పీ జిల్లా నాయకత్వం ఈ సందర్భంగా స్థానికంగా ఉండే నాయకుల్ని, నియోజకవర్గాలకు సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని ఆదేశించడం జరిగింది. గ్రామాన బీఎస్పీ పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అందుకు పార్టీ అంతా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.